ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభములు మీ అందరికీ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరొక దినమున దేవుని సన్నిధిలో మనమందరం ఈ రీతిగా చేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరించిది ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాటను మనం విందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పైన దేవుడు ఇంకో మాట చెప్తాడు 6వ అధ్యాయంలో, యేసుక్రీస్తు నందు ఆయన మనలకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసు మనలను ఆయన క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుడు వరం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానం అంటే ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నాము అంటే దేవుని కృప వలన మాత్రమే దేవుడు మనల్ని బ్రతికించి ఉన్నాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప ఈరోజు నిన్ను ఈ రీతిగా నిలబెట్టుకుంది. అంటే చాలా సందర్భాలలో మనం బాధపడుతుంటాం, అయ్యా ఎందుకు నాకు ఇట్లా అవుతున్నాయి, ఎందుకు ఇట్లా. కానీ వీటన్నిటికంటే ముందుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఈ పరిస్థితికి గల కారణం ఏంటంటే నీ విశ్వాసం. ఆయన అంటాడు, నీ విశ్వాసమును బట్టి ఆయన కృప ద్వారా నీకు ఆశీర్వాదము కలిగి ఉన్నది, దీవెన కలిగి ఉన్నది. అంటే యుగ యుగములను కనపరిచే నిమిత్తము యుగ యుగములుగా నీ కుటుంబము దేవుడు దీవించేవాడిగా నిలబెట్టుకున్నాడు. కనుక అందుకే ఆయన అంటాడు, ఈరోజు నీవు జీవిస్తున్న జీవితము ఎవరి వల్ల కలిగిందంటే దేవుని కృప వల్ల కలిగింది. అందుకే దేవుని కృపలో నేను ఉన్నానో లేదో, అసలు దేవుని ఉద్దేశంలో నేను ఉన్నానో లేనో, అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడో లేడో, అసలు దేవుని ప్రణాళికలో నేను ఉన్నానో లేదో, అసలు దేవుని ఉద్దేశంలో స్థితిలో నేను ఉన్నానో లేదో అని చాలా సందర్భాలలో మనం అనుకుంటాం. అసలు నీవు ఉన్నావో లేదో అన్నదని నీవు ఇప్పుడు కలిగిన పరిస్థితిని బట్టి అర్థమైపోతుంది. కనుక నీవు ఈ రీతిగా ఆశీర్వదించబడ్డావు అంటే అది కేవలము దేవుని కృపను బట్టి. అందుకే ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, విడనాడడు. దేవుని సన్నిధిలో మనలందరినీ దేవుడు ఏ రీతిగా నిలబెట్టుకుంటాడు అంటే ఆయన కృప నిత్యము నీ జీవితంలో ఉంటుంది. నిరంతరము దేవుని కృపలో నీవు ఉంటావు. కనుక దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో చక్కటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే యేసుక్రీస్తు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ఏమైనా ఉంది అంటే, దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకున్నాము అంటే, దేవుని దగ్గర నుంచి ఉపకారాలు ఏదైనా మన జీవితంలో అనుగ్రహించబడ్డాయి అంటే అది దేవుని కృప. ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితిలో, ఏమీ లేని స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు బలపరిచాడు, కృప చూపించాడు. అది ఎలా చూపించాడంటే విశ్వాసమును బట్టి కృపను పొందుకున్నాం. ఆ కృప మనల్ని ఆశీర్వాదకరంగా మార్చేసింది. అందుకే ఈరోజు అనుకోవచ్చు, ప్రభా నాకెందుకు ఈ పరిస్థితిలో నేను సరైన జీవితము. అందుకే ఆయన అంటారు, అతిశయపడద్దు. దేనికి అతిశయపడద్దు అంటే, నీకు కలిగిన దాన్ని బట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వలన కలిగినది. ఈరోజు నీవు ఈ రీతిగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం దేవుడు నీ యందు దయగలిగిన వాడుగా ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, కృప కలిగిన దయ కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుని ఆశీర్వదించాడు. ద గాడ్స్ బ్లెస్సింగ్ ఈస్ అపాన్ యూ, ద గాడ్స్ గ్రేస్ ఈస్ అపాన్. బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యు ఆర్ బ్లెస్డ్ ఇన్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అది నీ విశ్వాసమును బట్టి, దేవుని కృప నీ బలమును బట్టి కాదు, నీ అతిశయమును బట్టి కాదు, నీ ధైర్యమును బట్టి కాదు, నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను కృప చూపించబోతుంది, ఆశీర్వదించబోతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలస్తున్న దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుని కృప నీ మీద, నీ కుటుంబం మీద ఉండునుగాక. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే విశ్వాసం ఎదురు చూస్తున్నావో, ఆ కార్యంలో నా దేవుడు జరిగించబడినగాక. అటువంటి కృపలో మీరందరూ ఉండునుగాక. నీ దేవుని కృప నీ మీద ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద, నీ కుటుంబం మీద ఉంది. కనుక నువ్వు భయపడద్దు. నువ్వు ఉండాల్సింది విశ్వాసంగా నిలబడంతే దేవుని కృపలో నీవు, నీ కుటుంబం వర్ధిల్లబోతుంది. మంచి తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన మా యేసయ్య, ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా, అతని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలో వారు నడిపించండి. నీ కృపతో వారు జీవించి ఘనపరిచి కృపను దయచేసి దీవించమని
అయ్యా అతని దినమున ఎవరికి ఏ అవసరతలో ఉందో, ఎవరు ఏ బాధల్లో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో ప్రభు, వారి బలహీనతలు తీసివేసి వారి దుఃఖమును తుడిచి ప్రభు నీకు మహిమకరంగా నిలబెట్టుకొని బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.